Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. అక్టోబర్ 24కి చెందినటువంటి వాక్యభాగం మొదటి తిమోతి 2వ అధ్యాయం. కొందరిని దేవుడు ఎన్నుకుంటాడు, అందరినీ ఆయన రక్షించాలనుకుంటాడు. ఈ రెండిట్లో ఏది రైట్? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our heart be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. ఈ రెండవ అధ్యాయాన్ని ఎవరన్నా దాని గురించి చెప్పినప్పుడు, ప్రసంగించినప్పుడు, వ్యాఖ్యానిస్తున్నప్పుడు ఎక్కువగా ఈ రెండవ సెక్షన్‌పై కేంద్రీకరిస్తారు. 11 నుండి 15 పై. కాబట్టి కార్సన్ గారు మొదటి భాగంపై కేంద్రీకరిస్తున్నారు. చదువుకుందాం. మొదటి 7 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యా యా యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే. దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడను కాను, అపోస్తుడను గాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమించబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. కొన్ని విషయాలు దీనిలో గమనిద్దాం. 5 విషయాలు. మొదటిదేంటి అనంటే, అధికారంలోనున్న నాయకులందరి కొరకు ప్రార్థించాలి. ప్రజలందరి కొరకు ప్రార్థించాలి. నాయకులందరి కొరకు ప్రార్థించాలని క్రైస్తవులను పౌలు హెచ్చరిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకుట ఈ ప్రార్థనకు ప్రప్రథమైన గురి. దేవుని సార్వభౌమాధికారము క్రైస్తవుల సమాజమునకు పరిమితమై ఉండక మానవ జాతి వ్యవహారాలన్నిటికీ వర్తిస్తుంది. ఏంటి? దేవుని యొక్క సర్వాధికారం. దేవుడి సర్వాధికారం అంటే ఇక క్రైస్తవుల సమాజాలకి, ఆ చర్చెస్ అన్నిటికీ, ఆ విశ్వాసులకి పరిమితమై ఉంటుంది అని కాదు. అందరికీ, సెక్యులర్ పీపుల్ అందరికీ, వాళ్ళకి రాజులకు కూడా, వాళ్ళ నాయకులకు కూడా, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ అందరికి కూడా దేవుని యొక్క సార్వభౌమత్వం వర్తిస్తుంది. క్రమబద్ధంగాను, క్షేమకరంగాను ఉండే సమాజమును బట్టి క్రమశిక్షణతో నెమ్మదిగా జీవించుటకు అనువుగా ఉండగలదు. ఇక్కడ ఇక్కడ సమాజం ఇక క్రమంలో ఉంటే, క్రమశిక్షణలో ఉంటే అప్పుడు ప్రజలలో క్షేమకరంగా ఉంటారు. వాళ్ళలో క్రమబద్ధంగా కూడా వాళ్ళు ఉండటానికి వీలవుతుంది. అంతేకాదు,
ఈ నెమ్మదిని బట్టి, ఈ నెమ్మదిని బట్టి జీవిస్తే అప్పుడు భక్తి, భక్తి విషయాలు నా సంపూర్ణ భక్తి, మాన్యత, హోలీనెస్ ఆ విధంగా జీవించటానికి ఈ నెమ్మదైనటువంటి జీవితం అనుకూలంగా ఉంటుంది. రెండవ విషయం ఇక్కడేమంటున్నాడు? ఇది మంచిది అని అంటున్నాడు. ఇది మంచిదియు, దేవుని దృష్టికి అనుకూలమైనదియు అని ఆయన ఆహ్, ఆహ్, చెప్తున్నాడు కదా! పౌలు. అని పౌలు ఇది అంటే ఏంటి? ఇది అనే పదం దేనికి వర్తిస్తుంది అని కొంచెం స్పష్టత లేదు. 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు దాన్ని. క్రైస్తవుల మధ్య కనిపించే భయభక్తి జీవితము మంచిదనా? లేక అధికారుల కొరకు ప్రార్థించటం మంచిదనా? అధికారుల కొరకై సర్వాధికారి అయిన దేవుని అర్పించవాలని ప్రార్థనలు దేవుని దృష్టిలో మంచిదా? మొదటి తాత్పర్యం అంటే ఇక్కడ భయభక్తి కలిగినటువంటి జీవితం జీవించడం మంచిది అని ఆ అర్థమైతే దానికి అనుసరిస్తే ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మన చుట్టూనున్న ప్రజలు సత్యాన్ని తెలుసుకొనవలనని దేవుడు ఆశిస్తున్నాడు. మనం భయభక్తితో జీవించినప్పుడు అలాంటి జీవితమే వారికి సువార్త ప్రకటించే తీరులో ఒక సాక్ష్యకరంగా ఉంటుంది. అంటే మంచి జీవితం, క్రైస్తవ జీవితం, మంచి జీవితం, భయభక్తులు కలిగినటువంటి జీవితం, మారినటువంటి జీవితం ఆ విధంగా జీవిస్తే అదే సువార్తను ప్రకటించేటువంటి రీతిగా ఉంటది. అంటే ఇక్కడ ఇక సువార్తను ప్రకటించొద్దని కాదు. అది ఒక భాగంగా ఉంటది. సువార్తను ప్రకటించే దానిలో క్రైస్తవ జీవితం ఒక భాగంగా ఉంటది. ఒకవేళ రెండవ తాత్పర్యం అంటే ప్రార్థన. ఆ విధంగా నాయకుల గురించి ప్రార్థన చేయటం మంచిదని ఆ అర్థమైతే రెండవ తాత్పర్యమును అనుసరించిన ఎడల దీని అర్థం కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. సమాజము సిద్ధంగా ఉండుటే గాక వారు రక్షింపబడవలనని అధికారములో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. ఎందువలన అనగా ప్రజలందరూ సత్యమును అనుభవించవలనని దేవుని ఆశ ఉన్నది కాబట్టి. ఓకే. దేవుని ఆశ ఉన్నది కాబట్టి అందరూ రక్షింపబడాలి అని మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవులు వారి కొరకు ప్రార్థించాలి. ఇక ఏ విధంగా అర్థం చేసుకున్నప్పటికీ మొదటిది గానీ, రెండో ఇంటర్ప్రిటేషన్ గానీ ఏ విధంగా అర్థం చేసుకున్నప్పటికీ అన్ని ప్రాంతాల ప్రజలు రక్షింపబడవలనని దేవుడు ఆశిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. దేవుడు మనం ముందుగా ఎన్నుకున్నాడని, ఏర్పరచుకున్నాడని బైబిల్ వేరే చోట ప్రస్తావించబడిన దానికి, దీనికి వ్యతిరేకం కాదు. ఇక్కడ అంటున్నాం గదా! ఇది, ఇది ఏది రైటు? 2 రైటే. దీనికి, 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 దీనికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉండదు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఈ దీనికి వ్యతిరేకంగా కాదు. ఆయన ఎన్నుకున్న ప్రజల ఎడల ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉన్నాడనుటలో సందేహము లేదు. ఇప్పుడు మన పిల్లలు మనకు ఒక హాస్టల్ రన్ అవుతుందనుకోండి. లేతే మీరు మీరు పాస్టర్లు అనుకోండి. ఆ పాస్టర్‌లు ఆ సంఘ సభ్యుల్లో ఉన్నటువంటి ఆహ్, వాళ్ళు వాళ్ళ పిల్లలు మిమ్మల్ని అంకుల్ అంటారు. మీకు పిల్లలుంటారు. లేకపోతే మీకు
నెవ్యూస్ ఉంటారు. వాళ్ళు గూడా అంకుల్ అంటారు. వేరే వాళ్ళు అంకుల్ అనటానికి మీరు మీ యొక్క రిలేటివ్స్ అంకుల్ అనటానికి భేదం లేదా? మీ మీ అక్క, మీ అన్నదమ్ముల్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు గూడా అంకుల్ అంటారు. మీ పిల్లలు డ్యాడీ అంటారు. మరి సంఘంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అంకుల్ అనే దానికి దీనికి భేదం ఉంటది గదా! ఎందుకంటే కుటుంబీకుల ఎడల ఉన్నటువంటి ప్రేమ ఆ కుటుంబ ప్రేమ. అదే విధంగా మారు మనసు పొంది దేవుని కుమారులు అయినప్పుడు దేవుని కుటుంబంలో చేరతాం. కుటుంబంలో చేరినప్పుడు ఆ ప్రేమ డిఫరెంట్‌గా ఉంటది. కుటుంబ ప్రేమ. మరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రేమిస్తాడు. వాళ్ళనెందుకు ప్రేమిస్తాడు? రక్షించుకోవటానికి. వాళ్ళు మారు మనసు పొందటానికి. కాబట్టి మారు మనసు పొందవలెననేటువంటి ప్రేమ. రక్షించాలనేటువంటి ప్రేమ. ఇది కుటుంబ ప్రేమ. కాబట్టి అది ప్రత్యేకమైనటువంటి ప్రేమని చెప్పటంలో సందేహం లేదు. అయినప్పటికీ దేవుడంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎహెజ్కేల్ 18లో తిప్పుకోండి, మనసు తిప్పుకోండి, నా వైపుకి రండి, తిరగండి. ఎందువలనంటే దుష్టులు మరణం పొందుట్లో అంటే మారు మనసు లేకుండా, తిరగకుండా పాపంలో జీవిస్తూ ఆ విధంగా మరణించేటువంటి వాళ్ళ ఎడల నేను సంతోషించను. వాళ్ళు మారు మనసు పొందాలి. వాళ్ళు రక్షింపబడాలి అని ఆశించేటువంటి దేవుడు. వాళ్ళు మారు మనసు పొంది ఆయన కుమారులు కావటం ఆయనకు సంతోషం. అంతేగాని మరి మరణం అంటే రక్షణ లేకపోవటం. మరణము నొందుటను బట్టి నేను ఆహ్, సంతోషవాన్ని కాను. మరణము నొందుటను బట్టి సంతోషించుట. కావున మారు మనసు పొందండి అని దేవుడు పదే పదే వేడుకుంటాడు. తన స్వరూపములోనున్న మానవాళి ఎడల దేవుడు ఎంత నీతిని ప్రదర్శించినప్పటికీ, ఎంత న్యాయ తీర్పుని వ్యక్తపరిచినప్పటికీ, వారు రక్షింపబడవలననే తృష్ణ, ఆ యొక్క ఆశ, ఆ యొక్క వైఖరి ఈ తృష్ణలో ఇమిడిబడి ఉన్నది. అందరూ రక్షణ పొందాలి. అందరూ మారు మనసు పొందాలి. మరి పాపుల్ని ఆహ్, పాపుల మీద న్యాయం తీరుస్తానంటాడు గదా! రక్షి వాళ్ళని శిక్షిస్తానంటాడు గదా! మరి నీతివంతంగా జీవించకపోతే మరి వాళ్ళని డిసిప్లిన్ చేస్తాడు గదా! అయినప్పటికీ ఎంత నీతిని ప్రదర్శించినా, ఎంత పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా లేకపోతే ఎంత కొట్టినా గానీ, వాళ్ళకి తీర్పు తీర్చినా గానీ, వాళ్ళు రక్షింపబడవాలనేటువంటి తృష్ణ దేవునికి ఉన్నది. మనం పిల్లల్ని కొడతాం. లెంపకాయలు లాగుతాం. తప్పు చేస్తే లెంపకాయలు లాగుతాం. కానీ వాళ్ళు మారాలని కదా! వాళ్ళు పైకి ఎగరాలి, పైకి ఎదగాలని కదా! మంచిగా ఎదగాలని కదా! ఆ విధంగా మంచి ఉద్దేశంతోనే శిక్షిస్తాం. అదేవిధంగా వారు రక్షింపబడవాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు శిక్షిస్తాడు. మరి న్యాయ తీర్పు కూడా ఆయన చేస్తాడు. కాబట్టి ఆ 2 కూడాను దేవుడు కొందరిని ఎన్నుకుంటాడు. అందరిని అందరిని రక్షించాలని ఆశిస్తాడు అనే దానిలో ఈ 2 విరుద్ధంగా ఉండవు. ఉండవు అని గ్రహించుకోవాలి. నాలుగవ విషయం. ఈ సందర్భంలో 1 తిమోతి 2:5 ఆ సందర్భంలో చదవాలి. ఇప్పుడు 4 దాకా ఇది చదువుకున్నాం. మరి నెక్స్ట్ వచనం 5 దాని తర్వాత 6 అవి ఎట్లా కనెక్ట్ అయినాయి? 5వ వచనంలో ఏంటంటే దేవుడొక్కడే మోనోథియిజం అనే సిద్ధాంతాన్ని మోనోథియిజం అంటారు. మోనో అంటే
ఒకటి. థియాస్ గాడ్, దేవుడు ఒక్కడే. దాని ప్రభావమును ఈ తీరులో అర్థం చేసుకోవాలి. ఏమని? దేవుడు ఒక్కడైనచో ప్రజలు గుర్తించకపోయినప్పటికీ, ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినప్పటికీ దేవుడు మాత్రం ఒకడే. తప్పనిసరిగా అందరికీ దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అయితే అందరికీ ఒక్కడే దేవుడు. మరి పతనమైనటువంటి మానవాళికి ఆ దేవుని తెలుసుకోవటానికి మధ్యవర్తి ఉండాలి కదా! ఆ మధ్యవర్తి కూడా ఒకడే. దేవునికి పతనమైన మానవాళికి మధ్యవర్తి ఒకే ఒక వ్యక్తి అయినచో ఏ మనిషికైనా ఆ ఒక్క మధ్యవర్తియే గతి. వేరే మార్గము లేదు. యేసుక్రీస్తు ఆయన ఆయన ఒక్కడే మానవాళికి గతి. పతనమైన మానవాళికి, పడిపోయినటువంటి మానవాళికి, పాప మానవాళికి మరి వాడు ఉద్ధరించబడాలి, దేవునితో పొత్తు పెట్టుకోవాలి, పరిశుద్ధమైనటువంటి దేవునితో పాపులైనటువంటి వాళ్ళు పొత్తు పెట్టుకోవాలనుకుంటే మధ్యవర్తి ఉండాలి. దేవుడు ఒక్కడే. ఆ మధ్యవర్తి కూడా ఒకడే. మరి 6వ వచనం ఎట్లా కనెక్ట్ అయింది? కాబట్టి ఆయన ఆయనే విమోచన క్రయధనముగా ప్రతి ఒక్కరికి సాధ్యపరుస్తాడు. ఓకే. ఆయనే అందరికీ క్రయధనంగా, ప్రతి ఒక్కరికి క్రయధనంగా ఆయన సాధ్యపరుస్తాడు. పొటెన్షియల్లీ. మరి వేరొక మధ్యవర్తి లేడు. వే అందరికీ మధ్యవర్తి ఒకడే. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే యూదులకి, అన్యులకి మధ్యవర్తి ఒకడే. ఈ సత్యం యుక్తకాలమందు బయలుపడుచున్నది. ఆయన ప్రీచ్ చేస్తున్నాడు. క్రొత్త నిబంధన కాలంలో, మరి ఈ కాలంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దాన్నే యుక్తకాలం అంటాం. మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు దీన్ని యుక్తకాలం అని అంటాం. ఆ యుక్తకాలంలో ఈ సత్యం బయలుపడుతుంది. ఏంటి? అందరికీ మధ్యవర్తి ఒకడే. యూదులకి, అన్యులకి. పౌలు ప్రకటిస్తున్న సువార్త మరి ముఖ్యంగా అన్యులకు ప్రకటిస్తున్నటువంటి సువార్త. దీనికి కేంద్రంగా, ఆ సువార్తకి కేంద్రంగా ఉన్నటువంటి సత్యం ఇది. యూదులకి, అన్యులకి మధ్యవర్తి ఒకడే. అంతేకాని మరి ఈ యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మరి అంతకుముందు ఉన్నట్లుగా ఇక్కడ గీస్తాను. యేసుక్రీస్తు రెండవ రాకడ, మొదటి రాకడ, ఇది పాత నిబంధన. యేసుప్రభు వచ్చిన తర్వాత మరి పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాలు యూదుల్లో నెరవేరుస్తాడు. ఇది ఈ కాలం సువార్త కాలం, దేవుని యొక్క కృపాకాలం. ఈ కృపాకాలం ఇది అన్యులకి సంబంధించింది. ఈ అన్యుల కాలం పూర్తయిన తర్వాత దేవుడు మరి పాత నిబంధనలో ఉన్నటువంటి రీతిగా ఆ హెయిఫరు, రెడ్ హెయిఫరు మరలా దేవాలయం కట్టడం అదంతా జరుగుద్ది. అంటే వీళ్ళకి యేసుక్రీస్తు అవసరం లేదు. మధ్యవర్తి యేసుక్రీస్తు అవసరం లేదు. అన్యులకు ఒక్కడికే అనేటువంటి అర్థం. ఇదంతా తప్పు. 6వ వచనాన్ని బట్టి దేవుడు అక్కడే, మధ్యవర్తి ఒక్కడే. యూదులకు కానీ, అన్యులకు కానీ యేసుక్రీస్తు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. పౌలు చెబుతున్నటువంటి సువార్త ఒకే మార్గం. ఇక్కడేమో అన్యులకి అన్యులకి చెప్పేటువంటి సువార్త వీళ్ళకి వర్తించదు, యూదులకి అనేది తప్పు, శుద్ధ తప్పు. అది సువార్తకి వ్యతిరేకం, బైబిల్కి వ్యతిరేకం, న్యూ టెస్టిమెంట్కి వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకం. కాబట్టి ఇదంతా దీని మీద
మీరు క్రైస్తవులు సువార్త చెప్పేటువంటి పాస్టర్లు దీన్ని బట్టి మరి ఆలోచించటం, మరలా దేవుడు హ్మ్, దేవాలయాన్ని కడతాడు. ఆ హేఫరు ఆ యొక్క యూదులందరూ వాళ్ళు బలులర్పిస్తారు. వాళ్ళు అర్పించుకుంటే అర్పించుకోవచ్చు. కానీ అది సువార్తలో భాగం కాదు. అన్యులకి, యూదులకి ఒకే ఒక్క మధ్యవర్తి ఆయనే యేసుక్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.